హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్బీఐ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫస్ట్ వన్, చెల్లా శ్రీనివాసులు శెట్టి. ఈడీ డైరెక్టర్గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈడీ అనగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా అమృత్ మోహన్ ప్రసాద్ గారు, అలాగే అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్గా వికాస్ లకేరా నియమితులయ్యారు. 2024 ఆగస్టు 16న ఎస్ఎస్ఎల్వి D3 రాకెట్ ద్వారా ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్, EOS-08. EOS అనగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. 2024 ఆగస్టు నాటికి భారత్లో రామ్సర్ సైట్స్ ఎన్ని కలవు? ఆన్సర్ ఫోర్త్ వన్, 85. 2024 ఆగస్టు 15న భారత్లో 3 కొత్త రామ్సర్ సైట్స్ గుర్తించారు. 83వ రామ్సర్ సైట్ తావా రామ్సర్ సైట్ మధ్యప్రదేశ్లో కలదు. 84వ రామ్సర్ సైట్ నంజరాయన్ బర్డ్ శాంచురీ తమిళనాడులో కలదు. 85వ రామ్సర్ సైట్ కజువేలి బర్డ్ శాంచురీ తమిళనాడులో కలదు. భారత్లో అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగిన రాష్ట్రం తమిళనాడు, 18 కలవు. భారత్లో అతిపెద్ద రామ్సర్ సైట్ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో కలదు. భారత్లో అతి చిన్న రామ్సర్ సైట్ రేణుకా హిమాచల్ ప్రదేశ్లో కలదు. భారత్లో బాల్య వివాహాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, కర్ణాటక. రెండవ స్థానం అస్సాం, మూడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రాలు కలవు. ఐరాస శాశ్వత ప్రతినిధిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్, పర్వతనేని హరీష్. థాయిలాండ్ నూతన ప్రధానిగా పెటోంగాన్ షినవత్ర, అలాగే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ నియమితులయ్యారు. 2024 ఆగస్టు 9న సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రదర్శించబడిన సినిమా ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్, లాపతా లేడీస్. భారత ఆర్మీ పాల్గొంటున్న కాన్క్వెస్ట్ 2024 ఎక్సర్సైజులు ఇటీవల ఎక్కడ నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఫస్ట్ వన్, మంగోలియా. కాన్క్వెస్ట్ 2024 ఎక్సర్సైజులు జూలై 27 నుండి ఆగస్టు 9 వరకు నిర్వహించబడ్డాయి. నెక్స్ట్ బిట్. ఇటీవల మరణించిన యామిని కృష్ణమూర్తి ఏ రంగంలో నిష్ణాతురాలు? ఆన్సర్ ఫోర్త్ వన్, భరతనాట్యం. భరతనాట్యం ఆవిర్భవించిన రాష్ట్రం తమిళనాడు. కథక్ ఆవిర్భవించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. కూచిపూడి ఆవిర్భవించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒడిస్సీ ఆవిర్భవించిన రాష్ట్రం ఒడిస్సా. అలాగే మోహిని అట్టం కథకళి ఆవిర్భవించిన రాష్ట్రం కేరళ. ఇటీవల న్యూఢిల్లీలో 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ సమావేశం ఏ థీమ్తో నిర్వహించబడింది? ఆన్సర్ సెకండ్ వన్, ట్రాన్స్ఫర్మేషన్ టువార్డ్స్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్. బాలికల కనీస వివాహ వయస్సును 18 నుండి 9 ఏండ్లకు తగ్గిస్తూ ఏ దేశ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది? ఆన్సర్ థర్డ్ వన్, ఇరాక్. భారతదేశంలో నెట్ జీరో ఉద్గార స్థాయికి చేరిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ సెకండ్ వన్, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో కలదు. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరులో కలదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతాలో కలదు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి అహ్మదాబాద్లో కలదు. ఇటీవల ఏఏఐ చైర్మన్గా ఎవరు తాత్కాలిక నియామకం పొందారు? ఆన్సర్ థర్డ్ వన్, ఎం సురేష్. ఏఏఐ అనగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏఏఐ ఏర్పాటు చేసిన సంవత్సరం 1995.
ప్రస్తుతం భారత్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య 24. భారత ప్రధాని ప్రారంభించిన ఏ కార్యక్రమంలో భాగంగా ఇటీవల వృక్షారోపణ్ అభియాన్ 2024ను ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, ఏక్ పేడ్ మా కా నామ్. సైట్ స్కీమ్ అనగా? ఆన్సర్ సెకండ్ వన్, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ స్కీమ్. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో పోలియో కేసు నమోదు కావడం జరిగింది? ఆన్సర్ సెకండ్ వన్, మేఘాలయ. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా WHO ప్రకటించిన సంవత్సరం 2014. పోలియో అనునది వైరస్ వ్యాధి. పోలియో వ్యాధికి కారణమయ్యే వైరస్ ఎంటిరో వైరస్. 2024 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సెకండ్ వన్, 71వ స్థానం. ప్రాచీన ఒలింపిక్స్ను మొదటిసారి క్రీస్తుపూర్వం 776లో గ్రీస్ రాజధాని ఏథెన్స్లో నిర్వహించారు. ప్రాచీన ఒలింపిక్స్ను క్రీస్తు శకం 393లో థియోడోసియస్ అనే గ్రీకు చక్రవర్తి రద్దు చేశాడు. ఆధునిక ఒలింపిక్స్ను మొదటిసారి 1896లో తిరిగి ఏథెన్స్లో ప్రారంభించడం జరిగింది. ఆధునిక ఒలింపిక్స్ పితామహుడు పియరీ డి కోబర్టిన్, ఫ్రాన్స్. ఒలింపిక్స్ క్రీడలను ఇప్పటి వరకు నిర్వహించని ఖండం ఆఫ్రికా ఖండం. సిటియస్ ఆల్టియస్ ఫోర్టియస్ అనేది ఒలింపిక్స్ నినాదం. 140 ఏళ్ల తర్వాత కమ్యూనిటర్ అనే పదాన్ని జోడించడం జరిగింది. IOC ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916లో, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1939, 1944 సంవత్సరాలలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించలేదు. ఒలింపిక్స్ జెండాలో 5 వలయాలు 5 రంగులలో ఉండును. 5 రంగులు 5 ఖండాలు సూచిస్తాయి. నీలం రంగు యూరప్ ఖండాన్ని, నలుపు రంగు ఆఫ్రికా ఖండాన్ని, ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా ఖండాన్ని, ఎరుపు రంగు అమెరికా ఖండాన్ని, అలాగే పసుపు రంగు ఆసియా ఖండాన్ని సూచించును. 2024 ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజియన్ క్యాప్. మొత్తం పాల్గొన్న దేశాలు 206. క్రీడలు 32. పాల్గొన్న క్రీడాకారుల సంఖ్య 10,672 మంది. మహిళా క్రీడాకారుల సంఖ్య 5,250 మంది. భారత్ నుంచి పాల్గొన్న అథ్లెట్ల బృందం 117 మంది. ఇటీవల ఒలింపిక్ క్రీడలు 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు నిర్వహించబడ్డాయి. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షులు పిటి ఉషా. 2024 ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ 6 పతకాలతో 71వ స్థానంలో నిలిచింది. USA 126 పతకాలతో మొదటి స్థానం, చైనా 91 పతకాలతో 2వ స్థానంలో నిలిచింది. భారత్ సాధించిన 6 పతకాలలో 1 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ కలవు. జావలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా సిల్వర్ కైవసం చేసుకోగా, ఉమెన్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్కు బ్రాంజ్ లభించింది. అలాగే మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ మరియు సరబ్జోత్ సింగ్లకు బ్రాంజ్ మెడల్ లభించింది. మెన్స్ 50 మీటర్స్ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుసాలేకు బ్రాంజ్ లభించింది. మెన్స్ హాకీ టీంకు బ్రాంజ్ లభించింది. అలాగే మెన్స్ ఫ్రీస్టైల్ 57 kg విభాగంలో అమన్ సెహ్రావత్కు బ్రాంజ్ మెడల్ లభించింది. రైల్వే బోర్డ్ నూతన చైర్మన్గా సతీష్ కుమార్ నియమితులయ్యారు. అలాగే ICC నూతన చైర్పర్సన్గా జైషా నియమితులయ్యారు. ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన
కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియం మైవలీలి కటోనివేర్ ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు CEO పావెల్ దురోవ్ను ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా 1992వ బ్యాచ్ ఏపీ క్యాడర్ IPS అధికారి నలిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ఆర్ఆర్ స్వైన్ సెప్టెంబర్ నెలాఖరున పదవీ విరమణ చేయనుండగా ఆయన స్థానంలో అక్టోబర్ 1న నలిన్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నాస్కామ్ చైర్పర్సన్గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. నాస్కామ్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. NSG కొత్త డైరెక్టర్ జనరల్గా బి శ్రీనివాసన్ నియమితులయ్యారు. ఇటీవల భారతదేశ పర్యటన చేసిన వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్లో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగు అని తాజా నిర్ణయంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ మరణించారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO చేపట్టిన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంలో ఆయన కీలక భూమిక పోషించారు. అగ్ని క్షిపణుల ప్రోగ్రాంకి మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. క్షిపణి పితామహునిగా అగ్ని మ్యాన్గా గుర్తింపు పొందడం జరిగింది. అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ PAC చైర్మన్గా కాంగ్రెస్ సీనియర్ నేత KC వేణుగోపాల్ నియమితులయ్యారు. లోక్సభ సభ్యులు 15 మంది, రాజ్యసభ సభ్యులు 7గురితో కూడిన ఈ కమిటీకి ఆయన నేతృత్వం వహిస్తారు. ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా వరుసగా 2వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ఆయనకు అగ్రస్థానం దక్కింది. గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024లో శక్తికాంత దాస్కు A+ రేటింగ్ లభించింది. A+ రేటింగ్ను ప్రపంచంలో 3 కేంద్ర బ్యాంక్ గవర్నర్లకు ఇవ్వగా అందులో శక్తికాంత దాస్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. భారత సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమె కావడం విశేషం. చంద్రయాన్ 3 విజయవంతంగా 2023లో చందమామపై కాలుమోపిన నేపథ్యంలో ఏటా ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి స్పేస్ డే జరిగింది. ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటైన మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవంలో ప్రసంగించిన రాష్ట్రపతి ముర్ము ఇస్రో విజయాలు భారత సామాజిక ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్నాయని ప్రశంసించారు. కాగ్నిజెంట్ ఇండియా కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా రాజేష్ వారియర్ను ప్రకటించింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.